ఎండిపోయిన చెట్టుకు నీళ్లు పోసి సర్జు చూపించాడు అద్భుతం. లభించింది బంగారు పండు, మారిపోయింది తన పరిస్థితి. స్వార్థానికి గురై కిషోర్ చెట్టు మీద చేశాడు దాడి. నేర్చుకున్నాడు గుణపాఠం. స్వార్థానికి గురైతే దారుణమైన పరిస్థితే. కష్టం, దయ ఇంకా నిజాయితీతో మారింది ఊరి పరిస్థితి. మాయ కాదు, మంచి మనసులో దాగి ఉంటుంది అసలైన మాయ. ఎండ బాగా ఉంది. సర్జు గుడిసె చాలా చిన్నది, పాతది. మట్టి గోడల్లో క్రాక్స్ వస్తాయి. పైకప్పు మీద గడ్డి ఎండిపోతుంది. వర్షం పడలేదు, అందుకే నేల మీద దుమ్ముంది. సర్జు బెంచ్ మీద కూర్చొని ఉంటాడు. తను ఒట్టి చేతులను చూస్తూ ఉంటాడు. చాలా దిగులుగా, అలసటగా ఉంటాడు. చెంప గుడిసెలో నుంచి బయటికి వస్తుంది. తను పాత బట్టలు వేసుకుంటుంది. తన చేతిలో చిన్న మట్టి కుండ ఉంటుంది. నెమ్మదిగా నడుస్తుంది. నీళ్లు ఒలిగిపోకూడదని. తను తన తండ్రి దగ్గర కూర్చుంటుంది. తను చూస్తుంది. సర్జు దిగులుగా ఉంటాడు. తను చిన్న చిరునవ్వు నవ్వుతుంది. కాస్త బెటర్ ఫీల్ అవుతాడని. సర్జు ఎండిపోయిన రొట్టెలు తీసుకుంటాడు. వాటిని 2 భాగాలుగా చేస్తాడు. పెద్ద భాగాన్ని చెంపాకిస్తాడు. చెంప రొట్టెను చూస్తుంది. తనకి తెలుస్తుంది తన తండ్రి కూడా ఆకలితో ఉన్నాడని. తను రొట్టెను తిరిగిచ్చే ప్రయత్నం చేస్తుంది. కాని సర్జు నిరాకరిస్తాడు. అతను చెంప ముందు తినాలనుకుంటాడు. అమ్మా చంపా, ఈ రొట్టెని ఇవాళ మన దగ్గర ఇంతే ఉంది. రేపు నేను అడవికి వెళ్తాను కదా, అప్పుడు మరిన్ని కట్టెలు తెస్తాను. బజార్లో అమ్ముతాను కదా, అప్పుడు మనం కడుపు నిండా తినచ్చు. లేదు నాన్నా, మీరే తినండి. మీరు రోజంతా పనిచేస్తారు. నాకు అంతగా ఆకలేం లేదు. భగవంతుడు మనకి తప్పకుండా సాయం చేస్తాడు. మీరేమి చింతించకండి. నువ్వు చాలా మంచిదానివి. నీ మాటలు వింటే నాకు ధైర్యం లభిస్తుంది. కాస్త ఓపిక పడితే చాలు, మంచి రోజులు తప్పకుండా వస్తాయి. చంప తల ఊపి సరేనంటుంది. సర్జు కూడా తన వైపు చూసి తల ఊపుతాడు. కొంతకాలం తర్వాత సర్జు మట్టి రోడ్డు మీద వెళ్తూ ఉంటాడు. తన భుజం మీద తన గొడ్డలి ఉంటుంది. తను ఒక పెద్ద ఇంటి బయట కిషోర్ నిలబడి ఉండటం చూస్తాడు. కిషోర్ మెరిసిపోతున్న బట్టలు వేసుకునుంటాడు. సర్జుని చూసి నవ్వుతాడు. కిషోర్కి తను ధనవంతుడని చూపించుకోవడం చాలా ఇష్టం. అతను సర్జు పాత బట్టల వైపు సైగ చేసి వెక్కిరిస్తాడు. సర్జు ఏమీ మాట్లాడ్డు. తను ముందుకు వెళ్తూ ఉంటాడు. అతను పొరుగు వాళ్లతో గొడవ పడాలి అనుకోడు. అతను తన కూతురు కోసం కట్టెలు వెతకాలని అనుకుంటాడు. ఇదిగో సర్జు, ఎక్కడికి వెళ్తున్నావు? ఇవాళ కూడా నీకు పెద్దగా కట్టెలు దొరికేలాగా లేవు. నాలాగా కష్టపడు. బహుశా ఎప్పుడైనా 2 పూటలా తినగలుగుతావేమో. అందరికీ వాళ్ళ తలరాతలుంటాయి. నా కష్టానికి సంతోషంగా ఉన్నాను. భగవంతుడు అందరికీ మంచి చేస్తాడు. ఎవరికైతే తెలివితేటలుంటాయో దేవుడు వాళ్ళకే మంచి చేస్తాడు. వెళ్ళి కట్టెలు ఏరుకో. ఆ మాటలకి సర్జు దిగులు చెందుతాడు. కాని మౌనంగా ఉంటాడు. అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. కొంత సమయం తర్వాత సర్జు పచ్చగా ఉన్న అడవి లోపలికి వెళ్తాడు. చెట్టు చాలా ఎత్తులో ఉంటుంది. తనకి పక్షుల కిలకిలలు వినిపిస్తాయి. తను నేల మీద ఎండు కొమ్మల కోసం వెతుకుతాడు. పచ్చని చెట్లను కొట్టాలనుకోడు. అతను అడవిని గౌరవిస్తాడు. తనకి చాలా వేడిగా అనిపిస్తుంది. తన మొహం మీద చెమటను తుడుచుకుంటాడు. చాలా పెద్ద చెట్ల దగ్గర నుంచి వెళ్తాడు. అప్పుడే తనకొకటి విచిత్రంగా కనిపిస్తుంది. ఒక చిన్న ఖాళీ చోటులో ఒక చెట్టు ఉంటుంది. అది అనారోగ్యంగా ఉన్నట్టనిపిస్తుంది. దానికి ఒక్క పచ్చని ఆకు కూడా ఉండదు. దాని కొమ్మలు కూడా చాలా బలహీనంగా ఉంటాయి. ఎలా అనిపిస్తుందంటే అది ఎండిపోతున్నట్టు. దాని చుట్టుపక్కల నేలంతా చాలా గట్టిగా ఎండిపోయి ఉంటుంది. సర్జు అక్కడే ఆగిపోతాడు. తను ఎండిపోతున్న ఆ మొక్కను చూస్తాడు. తన మనసులో బాధ కలుగుతుంది. తను అలసటను మర్చిపోతాడు. తను తన ఆకలిని కూడా మర్చిపోతాడు. తను ఆ చెట్టుకి సాయం చెయ్యాలనుకుంటాడు. తను ఆ చెట్టుని ముట్టుకుంటాడు. చాలా వేడిగా అనిపిస్తుంది. ఓహ్, ఇది పాప నీళ్లు లేక చచ్చిపోతోంది. అడవిలోని ఈ మూలలో దీనికెవ్వరూ నీళ్ళివ్వలేదు. నేను దీనికి సాయం చేయకపోతే ఇది ఇవాళే ఎండిపోతోంది. నేను దీనికోసం ఏదో ఒకటి చేయాలి. సర్జు అక్కడ్నుంచి నీళ్ల కోసం వెతుకుతూ ముందుకు వెళ్తాడు. సర్జుకి ఒక చిన్న నది కనిపిస్తుంది. నీళ్లు స్వచ్ఛంగా చల్లగా ఉంటాయి. తన దగ్గర బకెట్ ఏమీ లేదు. తన దగ్గర కేవలం ఒక చిన్న మట్టి కుండ ఉంటుంది. అందులో నీళ్లు నింపుతాడు. తర్వాత త్వరగా ఆ ఎండు చెట్టు దగ్గరికి పరిగెడతాడు. చెట్టు మొదట్లో నీళ్లు పోస్తాడు. తను చాలాసార్లు నది దగ్గరికి, చెట్టు దగ్గరికి తిరుగుతాడు.
ఎంతో వేగంగా పరిగెడతాడు. తనకు ఆయాసం వస్తుంది, కాళ్ళు నొప్పులు వస్తాయి. కాని తను ఆగలేదు. తను కుండను నింపుతాడు, చెట్టు దగ్గరికి వెళ్తాడు, నీళ్లు పోస్తాడు. తను ఈ పనిని చాలాసేపటి వరకు చేస్తుంటాడు. తను చెట్టు దగ్గర ఉన్న ఎండుటాకులను తొలగిస్తాడు. తను మట్టిలో ఒక చిన్న గోతిని తవ్వుతాడు, నీళ్లు అక్కడ ఆగడం కోసం. చెట్టుతో మాట్లాడతాడు. తను ఆ చెట్టుని ఒక చిన్న పిల్లాడిలాగా చూసుకుంటాడు. తనకి నమ్మకం ఉంది ఆ చెట్టు బతుకుతుందని. ఇంకొంచెం నీళ్లు తాగు, నేను నిన్ను చావనివ్వను. ఇంకాస్త ధైర్యం ఉంచు. రేపు నేను మళ్ళీ వస్తాను. నీకోసం బోలెడని నీళ్లు తీసుకొస్తాను. నువ్వు తప్పకుండా కోలుకుంటావు. ఇప్పుడు చెట్టు చక్కగా కోలుకుని కాస్త తాజాగా కనిపిస్తుంది. సర్జు నీడగా ఉన్న ఒక చెట్టు కింద కూర్చుంటాడు. తను చాలా అలసిపోయాడు. అప్పుడే ఉన్నట్టుండి ఆ ఎండు చెట్టులో నుంచి బంగారు వెలుగు బయటికి వస్తుంది. వెలుగు చాలా బావుంటుంది. సర్జు ఆశ్చర్యపోతాడు. తను లేచి నిలబడతాడు. తన కళ్ళను నలుపుకుంటాడు. తను ఏం చూస్తున్నాడో తనకి కాసేపు అర్థం కాదు. ఆ వెలుగులో నుంచి ఒక ముసలి వ్యక్తి ప్రత్యక్షమవుతాడు. తనకి పొడవైన తెల్లని గెడ్డం ఉంది. మెరిసిపోతున్న తెల్లని వస్త్రాలు కట్టుకున్నాడు. తన మొహం చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది. అతను ఒక సాధువు. అతను సర్జుని చూసి చిరునవ్వు నవ్వుతాడు. అతని వెనుక నిలబడి ఉన్న ఎండు చెట్టు ఉన్నట్టుండి పచ్చగా మారిపోతుంది. ఒక్క క్షణంలోనే దానికి బోలెడన్ని ఆకులు వచ్చేస్తాయి. సర్జు భయపడిపోతాడు. తను ఒక అడుగు వెనక్కి వేస్తాడు. అప్పుడే ముసలి వ్యక్తి తన చెయ్యి పైకెత్తుతాడు. భయపడకు సర్జు, నేను అడవికి దేవతను. నేను నీ దయను చూశాను. నువ్వు స్వయంగా ఆకలితో ఉన్నావు, అయినా నువ్వు ఈ చెట్టుని కాపాడావు. నీ నిస్వార్థమైన భావన నాకు ఆనందాన్ని కలిగించింది. ప్రణామాలు బాబా. నేను ఏది మంచో అదే చేశాను. ఒక్కరి దాహం తీర్చడం నా ధర్మం. మీరెవరు? నేను నిన్ను పరీక్షించాను. ఈ చెట్టు ఇక మీదట నీ తలరాతను మారుస్తుంది. ఇది మామూలు చెట్టు కాదు, ఇది ఒక మాయా చెట్టు. సాధువు తన కర్రతో చెట్టును ముట్టుకుంటాడు. చిన్న చిన్న పళ్ళు తయారవుతాయి. అవి మామూలు పళ్ళు కాదు, అవి మెరిసిపోయే బంగారు పళ్ళు. సర్జు తన కళ్ళను నమ్మలేకపోతాడు. అతను ముందెప్పుడూ బంగారాన్ని చూడలేదు. ఒక బంగారు పండు కింద పడి సర్జు చేతిలోకి వస్తుంది. అది చాలా బరువుగా ఉంటుంది. సాధువు సర్జుకి ఒక హెచ్చరిక చెప్తాడు. ఇదిగో సర్జు, ఇది నీ నిజాయితీకి ఫలితం. ఈ చెట్టు నీకు ప్రతి వారం ఒక బంగారు పండుని ఇస్తుంది. కానీ గుర్తుపెట్టుకో, స్వార్థానికి గురి కావద్దు. నువ్వు స్వార్థానికి గురైతే ఈ చెట్టు మళ్ళీ ఎండిపోతుంది. దీనిని వేరే వాళ్ళకి సాయం చేయడానికి ఉపయోగించు. బాబా, నేను మీకు మాటిస్తున్నాను. నేను ఈ బంగారాన్ని నా అవసరానికి, ఎదుటి వాళ్ళ మంచి కోసమే ఉపయోగిస్తాను. మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఆ మాట చెప్పి సాధువు గాలిలో మాయమైపోతాడు. సర్జు అక్కడే నిలబడి ఉండిపోతాడు, ఆశ్చర్యంగా, మౌనంగా. సాయంత్రం సర్జు ఇంటికి వెళ్తాడు. తను చాలా సంతోషంగా ఉంటాడు. సర్జు చెంపాకి బంగారు పండును చూపిస్తాడు. చెంప ఆశ్చర్యానికి గురవుతుంది. తను బంగారాన్ని ముట్టుకుంటుంది. తను అది చమత్కారం అనుకుంటుంది. ఇద్దరూ కలిసి కూర్చుంటారు, ఆలోచిస్తారు ఈ బంగారాన్ని ఏం చెయ్యాలి అని. నాన్నగారు, ఇది నిజంగానే నిజమైన బంగారమా? ఇప్పుడు మనం ఎప్పటికీ ఆకలితో ఉండక్కర్లేదు. మనం మన ఇంటిని సరిచేసుకోవచ్చు, కొత్త బట్టలు కూడా కొనుక్కోవచ్చు. అవునమ్మా, కానీ బాబా చెప్పారు మనం స్వార్థానికి గురి కాకూడదని. మనం ఎంత తీసుకోవాలంటే మనకి అవసరం ఉన్నంత వరకే. మిగతాది ఊళ్ళో పేదవాళ్ళకి పంచిపెడదాము. చెంప సరేనని తల ఊపుతుంది. అంతటితో రోజు పూర్తవుతుంది. మరుసటి రోజు సర్జు బజారుకి వెళ్తాడు. తను బంగారంలో చిన్న ముక్కను అమ్ముతాడు. తనకి చాలా డబ్బులు వస్తాయి. తను బియ్యం ఇంకా పప్పు సంచులను కొంటాడు. తను తాజా పళ్ళు ఇంకా కూరలు కూడా తీసుకుంటాడు. ఇంటికి తిరిగి వెళ్లే సమయంలో ఊర్లో పేదవాళ్ల ఇంటి దగ్గర ఆగుతాడు. వాళ్లకు భోజనం ఇంకా కొన్ని నాణాలను ఇస్తాడు. బాబాయ్, ఇదిగోండి కొంత డబ్బులు ఇంకా సరుకులు. ఇక మీరు ఆకలితో ఉండనక్కర్లేదు. భగవంతుడు అంతా చూసుకుంటాడు. నువ్వు చాలా మంచివాడివి సర్జు. భగవంతుడు నీకెప్పుడూ సంతోషమే ఇవ్వాలి. నీ కారణంగానే ఇవాళ మా ఇంట్లో పొయ్యి వెలుగుతోంది.
సర్జుకి లోపల చాలా సంతోషంగా అనిపిస్తుంది. అందరికీ సాయం చేయడం అంటే తనకి చాలా ఇష్టం. అదే సమయంలో కిషోర్ సర్జుని చూస్తాడు. తను చూస్తాడు సర్జు డబ్బులు పంచుతూ ఉంటాడు. అతను చాలా కుళ్ళుకుంటాడు. అతను ఆలోచిస్తాడు, పేద వ్యక్తి అంత ధనవంతుడు ఎలా అయ్యాడు అని. తనకనిపిస్తుంది సర్జుకేదో ఖజానా దొరుకుంటుందని. ఆ రహస్యమేంటో తెలుసుకోవాలనుకుంటాడు. ఈ సర్జు రాత్రికి రాత్రే ధనవంతుడైపోయాడు. ఖచ్చితంగా తనకేదో ఖజానా దొరికింది. నేను తెలుసుకొని తీరాలి. అతను కోపంగా తల ఊపుతాడు. రాత్రివేళ సర్జు తన ఇంటి నుండి బయటికి వెళ్తాడు. అతని చేతిలో ఒక పాత సంచి ఉంటుంది. అతను అటూ ఇటూ చూస్తాడు, ఎవరైనా తనని చూస్తున్నారేమోనని. ఎప్పుడైతే తనకి నమ్మకం కలుగుతుందో ఎవరూ చూడట్లేదని అతను ముందుకు వెళ్తాడు. కాని చెట్టు వెనక కిషోర్ దాక్కుని ఉంటాడు. అతను మౌనంగా సర్జు వెనకాలే వెళ్తాడు. సర్జు ఆ మాయా చెట్టు దగ్గరికి చేరుకుంటాడు. అతనికి అస్సలు తెలీదు కిషోర్ అతన్ని వెంబడిస్తున్నాడని. అతను చెట్టు దగ్గర ఆగుతాడు. దానిని నెమ్మదిగా 2 సార్లు తడతాడు. కాసేపట్లోనే ఒక బంగారు పండు నేల మీద పడుతుంది. సర్జు దాన్ని తీసుకుని తన సంచిలో పెట్టుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. కిషోర్ అదంతా చూసేస్తాడు. అతని కళ్ళు స్వార్థంతో మెరిసిపోతాయి. ఓ, ఇదేంటి? ఇది బంగారు చెట్టు. నేను దీన్ని దొంగిలిస్తాను. అందరికంటే ధనవంతుణ్ణైపోతాను. ఆ మాట చెప్పి అతను కాసేపు ఆలోచిస్తాడు. ఇప్పుడు నేను ఈ చెట్టును నరికి బంగారమంతా తీసుకుంటాను. ఆ తర్వాత నేను ఎవ్వరి ముందు చేయి చాచక్కర్లేదు. ఈ బంగారమంతా నాదే. అతను నియమాలను పట్టించుకోడు. కేవలం ధనవంతుడవ్వాలనుకుంటాడు. మరుసటి రోజు రాత్రి కిషోర్ గొడ్డలి తీసుకుని చెట్టు దగ్గరికి వెళ్తాడు. అతను గొడ్డలిని పైకెత్తుతాడు. మొత్తం బలాన్నుపయోగించి చెట్టు మీద దాడి చేస్తాడు. కాని చెట్టు విరగలేదు. అది కదులుతుంది. ఆకాశంలో గట్టిగా గర్జన వినిపిస్తుంది. బంగారు పళ్ళు నల్లని రాళ్లల్లా మారిపోతాయి. చెట్టు చాలా కోపంగా కనిపిస్తుంది. అప్పుడే సర్జు పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తాడు. కిషోర్ని గొడ్డలితో పాటు చూస్తాడు. అతను చెట్టు కదలటం చూస్తాడు. చెట్టు కొమ్మలు పాముల్లాగా కదులుతాయి. కిషోర్ శరీరాన్ని చుట్టుముడతాయి. కిషోర్ ఇరుక్కుపోతాడు. అతను సాయం కోసం అరుస్తాడు. చాలా భయపడిపోతాడు. కొమ్మలు అతన్ని చాలా గట్టిగా పట్టుకుంటాయి. కాపాడండి, కాపాడండి! సర్జు, నన్ను కాపాడు! ఈ చెట్టు నన్ను చంపేస్తుంది. నా వల్ల తప్పు జరిగిపోయింది. నన్ను క్షమించు. అప్పుడే అక్కడికి సాధు ప్రత్యక్షమవుతాడు. అతను చాలా కోపంగా ఉంటాడు. అతని కళ్ళల్లో ఎంతో కోపం కనిపిస్తుంది. అతని కర్రను కిషోర్ వైపుకి చూపిస్తూ ఉంటాడు. స్వార్థపరుడా, నువ్వు నీ స్వార్థం కారణంగా ఈ పవిత్రమైన చెట్టు మీద దాడి చేశావు. దానికి నీకు తప్పకుండా శిక్ష పడుతుంది. అప్పుడే సర్జు ముందుకు వస్తాడు. మోకాళ్ల మీద కూర్చుంటాడు. బాబా, దయచేసి ఇతన్ని వదిలిపెట్టండి. ఇతను తన తప్పుని అర్థం చేసుకున్నాడు. స్వార్థం అతని బుద్ధిని భ్రష్టు పట్టించింది. అతనికి మరొక అవకాశం ఇవ్వండి. సాధువు సర్జు వైపు చూస్తాడు. అప్పటికీ సర్జు దయాగుణంతోనే ఉన్నాడు. అతను కిషోర్కి ఒక్క ఆఖరి అవకాశం ఇవ్వాలని అనుకుంటాడు. తన కర్రను తిప్పగానే చెట్టు కొమ్మలు కిషోర్ని వదిలిపెడతాయి. కిషోర్ నేల మీద పడిపోతాడు. కేవలం నీ కారణంగానే నేను ఇతన్ని వదిలిపెడుతున్నాను. కిషోర్, గుర్తుపెట్టుకో, ఎదుటి వాళ్లకు చెడు చెయ్యాలనుకుంటే వాళ్ళకి ఎప్పటికీ మంచి జరగదు. కిషోర్ వెంటనే తన తప్పుని అర్థం చేసుకుంటాడు. అతను మోకాళ్ల మీద కూర్చుని క్షమాపణ అడుగుతాడు. బాబా, సర్జు, నేను మీ ఇద్దరిని ఈ దుష్కర్మకి క్షమాపణ కోరుతున్నాను. నేను మాటిస్తున్నాను, ఇక మీదట ఎప్పుడు కూడా స్వార్థానికి గురికాను. అందరికీ వీలైనంత సాయం చేస్తాను. సాధువు సరేనని తల ఊపుతాడు. ఆ తర్వాత మళ్లీ గాలిలో మాయమైపోతాడు. సర్జు ఇంకా కిషోర్ ఒకరినొకరు చూసుకుంటారు. కిషోర్ మొహంలో తన పశ్చాత్తాపం స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడే రాత్రి అంతమవుతుంది. మరుసటి రోజు సూర్యుడు ఉదయిస్తాడు. మాయా చెట్టు మళ్లీ పచ్చగా సంతోషంగా కనిపిస్తుంది. కిషోర్ సర్జు ఇంటికి చేరుకుంటాడు. అతను చాలా వినమ్రతతో ఉంటాడు. మెరిసిపోయే బట్టలు వేసుకోలేదు. సర్జు కోసం కొన్ని విత్తనాలు తీసుకొస్తాడు.
సర్జు ఇంకా చెంపాని క్షమాపణ అడుగుతాడు. సర్జు, నన్ను క్షమించు. నువ్వు నా ప్రాణాలు కాపాడావు, కానీ నేను నీకు చెడు చేయాలనుకున్నాను. ఇవాల్టి నుంచి నేను కూడా నీలాగా ఒక మంచి మనిషిలా మారే ప్రయత్నం చేస్తాను. ఏం పర్వాలేదు కిషోర్. ఇక మీదట మనమందరం కలిసి ఊరిని అభివృద్ధి చేద్దాం. అందరం కలిసి ఉంటే సంతోషాలు పంచుకోవచ్చు. సర్జు నవ్వుతాడు. అతన్ని హత్తుకుంటాడు. వాళ్ళిద్దరూ స్నేహితులైపోతారు. నేనిక మీదట ఊళ్ళో ప్రతి ఒక్కరికి సాయం చేస్తాను. మొదటగా ఏం పని చేయాలో కూడా ఆలోచించాను. అది నీతో కలిసి చేయాలనుకుంటున్నాను. ఏంటది? ఊర్లో పిల్లలకి ఒక ఉచితమైన స్కూల్. దాంతో మన ఊర్లో పిల్లలకు చదువుకోవడానికి వేరే ఊరికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. సర్జు వెంటనే సంతోషిస్తాడు. సరేనని తల ఊపుతాడు. చెంప ఆ మార్పుని చూసి సంతోషిస్తుంది. తనకి తెలుసు మాయా చెట్టు తనకి మంచి గుణపాఠం నేర్పిందని. కొన్ని నెలల తరువాత సర్జు ఇంకా కిషోర్ కలిసి కొత్తగా కట్టిన స్కూల్ని తెరుస్తారు. ఊర్లో వాళ్ళందరూ సంతోషిస్తారు. సర్జు ఇంకా కిషోర్ ఇద్దరూ కలిసి పనిచేస్తారు. పిల్లలు స్కూల్లో కూర్చుని పుస్తకాలు చదువుతుంటారు. మాయా చెట్టు ఇప్పటికీ ప్రతి వారం ఒక బంగారు పండు ఇస్తుంది. సర్జు దాన్ని శిక్షకులకు ఇవ్వటానికి, పుస్తకాలు కొనడానికి ఉపయోగిస్తాడు. ఊరిప్పుడు పేదరికంలో లేదు. ఒకరోజు చెంపా ఇంకా సర్జు కొంత దూరం నిలబడి ఉండి ఊరి స్కూల్ని చూస్తూ ఉంటారు. చెంపా స్కూల్ యూనిఫామ్ వేసుకుని ఉంటుంది. చూడండి నాన్న, మన ఊరు ఎంత మారిపోయిందో. పిల్లలందరూ చదువుకుంటున్నారు. అందరూ సంతోషంగా ఉన్నారు. ఇదంతా మాయా చెట్టు వల్లే జరిగింది. అవును తల్లి, కానీ అసలైన మాయ అందరి కష్టం మంచి మనసులో ఉంటుంది. మన స్వార్థాన్ని వదిలేస్తే అంతా మాయలా అనిపిస్తుంది. ఎప్పటికీ గుర్తుపెట్టుకో, అసలైన ఆస్తి బంగారం కాదు, మన మంచితనమే. సరే నాన్నగారు, నేను ఎప్పుడూ మీ మాటలు గుర్తుపెట్టుకుంటాను. ఆ తర్వాత చెంప స్కూల్కి వెళ్ళిపోతుంది. ఇక్కడే మన కథ పూర్తయిపోతుంది.